తిరుపతికి వెళ్ళాలి అనుకునే భక్తులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. ముల్లోకాల్లో ప్రవహించేది గంగ మాత్రమే. అందుకే ఆవిడ త్రిపాదగా పిలువబడుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శరీరాన్ని తాకింది కూడా గంగ మాత్రమే. అంతటి ప్రాముఖ్యత కలిగిన గంగ కంటే తానే గొప్పదాన్ని కావాలి అనే ఉద్దేశంతో సరస్వతీ నది విష్ణుమూర్తి కోసం ఘోర తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి సరస్వతి నదికి ఒక వరాన్ని ఇచ్చాడు. నువ్వు ఎప్పటికీ గంగా నదంత గొప్పదానివి కాలేవు, కానీ కలియుగంలో పుష్కరిణి అవుతావు. నీ పుష్కరిణి ఒడ్డునే నేను స్వయంభూగా వెలుస్తాను. నీ పుష్కరిణిలోని భక్తులు స్నానమాడి కృతార్థులవుతారు. కలియుగంలో నీ పుష్కరిణి కంటే మరొక గొప్ప పుష్కరిణి ఉండదు అని సరస్వతీ నదికి వరాన్ని ఇస్తాడు. ఆ వరం తీర్చడం కోసం తిరుమల తిరుపతి పుష్కరిణి ఒడ్డున స్వయంభూగా శ్రీనివాసునిగా వెలిశారు. కాబట్టి తిరుమల తిరుపతికి వెళ్లిన ప్రతి ఒక్కరూ పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ తర్వాత వరాహ స్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళాలి. పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులకి ఇది బాధలు ఉండవని మరొక వరం కూడా ఇచ్చారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.